మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ముందు కీలక సవాళ్లున్నాయి. అందులో కీలకమైంది జనగణన, కులగణన. అసలు జనగణన విషయంలో కేంద్రం ఎందుకు ముందుకెళ్లడం లేదు? డీలిమిటేషన్లు సైతం ఎందుకు పెండింగ్లో పెడుతోంది? ఎన్నికలకు ముందు మాటిచ్చిన అమిత్ షా ఎందుకని మౌనం పాటిస్తున్నారు? జనగణన, కులగణన మోడీ సర్కార్ ముందున్న టాస్క్. 10 ఏళ్ల అధికారంలో ఉన్నా దీనిపై కనీసం నోరు మెదపలేదు బీజేపీ టీం. ప్రతిపక్షాలు జనగణన నిర్వహించాలని ఏళ్ల తరబడి పట్టుబడుతున్నాయి. ఆఖరికి బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ సైతం డిమాండ్ చేస్తోంది. కానీ మోడీ సర్కార్ అసలు లెక్కలేనట్టుగా వ్యవహరిస్తోంది. దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది, వాళ్ళలో ఎంతమంది పేదలు, ఎంతమంది నిరక్షరాస్యులు, ఎంతమందికి దక్కాల్సింది దక్కడం లేదు. ఈ లెక్క ఉంటేనే అందరికీ సరైన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయి. కానీ ఈ విషయంలో బీజేపీ చూద్దాం చేద్దాం అంటూ సాగదీస్తోంది. కులాల లెక్కలు తీయడానికి స్వతహాగానే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. దేశంలో ఎస్సీ ఎస్టీలు తప్ప మరో కులం ఉన్నా లేనట్టే అని 2 ఏళ్ల కిందట కేంద్ర హోంశాఖ స్వయంగా చెప్పేసింది. గతంలో మండల్ కమిషన్ నివేదిక అమలు చేశాక పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపన చెలరేగాయి. ఈసారి ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందనేది బీజేపీ భయం. కులాల వారీగా జనాభా లెక్కలు తేలితే దానికి అనుగుణంగా రిజర్వేషన్ లెక్కలు కూడా మారిపోతాయన్న గుబులు అగ్రకులస్తులను వేధిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు 50% దాటకూడదన్న గీతను కేంద్ర ప్రభుత్వమే దాటేసింది. దీనిపై ఓ అడుగు ముందుకేసి బీహార్ కులగణన చేసింది. బీహార్ బాటలో మిగతా రాష్ట్రాలు కూడా నడిస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల సమస్య పెట్టరేగే ప్రమాదం ఉందని కమలం పార్టీ భయం. నిజానికి జనాభా లెక్కల సర్వే ప్రతి 10 ఏళ్లకోసారి జరగాలి. చివరిగా యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో జనగణన జరిగింది. మళ్ళీ 10 ఏళ్లకు అంటే ఈ జనగణన 2021లో జరగాలి. కానీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 9 సార్లు గడువును పొడిగించింది. ఇప్పటి వరకు లెక్కలు తేల్చలేదు. మన దేశంలో జనాభా లెక్కలు అంచనాలు వేయడం తప్ప రియాలిటీలో ఎంత ఉందో తెలియదు. ఇప్పటికే మన భారత జనాభా చైనాను క్రాస్ చేసిందనేది ఒక ఓపెన్ టాక్. ఇదిలా నడుస్తుండగానే గత ఏడాది మోడీ ప్రభుత్వం చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు కూడా జనగణన లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టిన తర్వాతే అమల్లోకి రానుంది. ఈ లెక్కను చూస్తే ఈ బిల్లు అమలయ్యేటప్పటికి మళ్లీ లోక్సభ ఎన్నికలు వచ్చి వెళ్ళిపోవచ్చు. ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడే ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. అందుకే ఎన్నికలకు ముందు అమిత్ షా ఎలక్షన్స్ అవ్వగానే జనగణన, సీట్ల పునర్విభజన నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 4 రోజులుగా వస్తున్నా ఇప్పటి వరకు ఆయన దాన్ని ప్రకటించలేదు. ఒకవేళ ఇప్పటికప్పుడు ప్రకటించినా కూడా జనగణన ప్రక్రియ సిద్ధం చేయడానికి రాష్ట్రాలకు కనీసం 5-6 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఇది డిజిటల్ సెన్సస్. అందుకు తగ్గట్టుగా అధికారులకు శిక్షణను కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జరిగాక కూడా సర్వేలు, రిపోర్ట్లు, దానికి రాజ్యాంగబద్ధత కల్పించడం చాలా ప్రాసెస్ ఉంటుంది. మరోవైపు నార్త్ పాపులేషన్ కంటే సౌత్లో జనాభా ఎక్కువగా ఉంది. దీంతో డీలిమిటేషన్, దక్షిణ భారత సీట్లు పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఇంక్రీజ్ అవుతాయి. ఇదే జరిగితే సౌత్లో తక్కువ స్కోప్ ఉన్న బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే బీజేపీ వీటిపై లోపల మదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఎన్నిసార్లు పొడిగిస్తారు? ఏదో రోజు లెక్క బయటకు రావాల్సిందే కదా. చూద్దాం బీజేపీ లెక్క ఎప్పుడు బయటకు తీస్తుందో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.